హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్స్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి పార్ట్ 3 వీడియో అనమాట. దీనికి సంబంధించిన పార్ట్ 1 అలాగే పార్ట్ 2 వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటంటే రిక్వెస్ట్ అంటే మీరు కనుక మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి మంచి మంచి ఫ్రీ వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి కాబట్టి. అండ్ వన్ మోర్ పాయింట్, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేసి ఫాలో అయిపోండి. ఎందుకంటే ఇక్కడ నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తా కదా, సో అది మీకు యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వితౌట్ ఫర్ ద డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 68. ఇక్కడ ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అనేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. సో వీటిలో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ దీంట్లో నేను tan 30 ఉంది కదా, దీంట్లో నేను 30ని లెటర్స్ ఏ అనుకుంటా. ఏ అనుకుంటే దీన్ని మొత్తం ఎలా రాసుకోవచ్చు? 2 tan a అవునా కదా, 2 tan a బై 1 - tan square a అవునా కదా. సో 1 - tan square a ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది? tan 60 అంటే 30కి 2 టైమ్స్ నథింగ్ బట్ 2a అవుతుంది, అంటే tan 2a అవుతుంది అవునా కదా. ఇది tan 2a. మరి ఇది ఒక ఫార్ములా అవునా. సో 2 tan a బై 1 - tan square a ఈజ్ ఈక్వల్ టు tan 2a, అంటే ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. అందుకని ఇది పెట్టేయకూడదు, ఇంకా ఇది కూడా వెరిఫై చేయాలి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తే మనకి 1 - cos square a - sin square a ఈక్వల్ టు 0 అంటాడు. మరి ఇది నిజమేనా కాదో చూద్దాం. చూస్తే ఇక్కడ నేను మైనస్ కామన్ తీస్తా. మైనస్ కామన్ తీస్తే రెండిట్లో ఇదేమవుతుంది? ప్లస్ అయిపోతుందా? అప్పుడు cos square a ప్లస్ sin square a అవుతుంది. అంటే ఇక్కడ ఇది మొత్తం ఏమవుతుంది? మళ్ళీ 1 అవుతుంది. 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0, అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ వెరిఫై చేస్తే 9 sec square a - 9 tan square a ఈక్వల్ టు 2 అంటాడు. మరి ఇది కరెక్టో రాంగో చూస్తే ఇక్కడ చూస్తే 9 కామన్ తీస్తే secant square a - tan square a అవుతుంది. మరి secant square a - tan square a అంటే 1 కదా, ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీ 1 అవుతుంది, దట్ ఈజ్ 9 అవుతుంది. కానీ ఇక్కడ ఇది 2కి ఈక్వల్ అంటున్నాడు. మరి 9 2కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. దీన్నే వీడు ఎలా ఇచ్చాడంటే బోత్ అనేసి మనకి 4th ఆప్షన్లో ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుందంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కోర్స్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే, కానీ ఆప్షన్ ఇది కాదు. ఓకేనా? సో ఈ రెండు కరెక్ట్ అనే మాట ఎక్కడ వాడాడు? 4th ఆప్షన్లో వాడాడు. కాబట్టి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకేనా? చూడండి, క్వశ్చన్ నెంబర్ 72. ఇక్కడ ఏమంటాడంటే ఏ స్ట్రీమర్ గోస్ డౌన్ స్ట్రీమ్ అండ్ కవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ports in 6 hours. He covers the same distance upstream in 8 hours. If the speed of the stream is 3 km/h, then the speed of the streamer in still water is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక మనిషి ప్రవాహ దిశలో 2 ఒడ్డుల మధ్య దూరాన్ని 6 గంటలలో ప్రయాణిస్తాడు. అదే దూరాన్ని అతను ప్రవాహ వ్యతిరేక దిశలో 8 గంటలలో ప్రయాణిస్తాడు. ప్రవాహ వేగం గంటకు 3 కిలోమీటర్లు అయినా నిశ్చల నీటిలో మనిషి వేగం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ డేటా మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి జాగ్రత్తగా, ఇవి వచ్చేసి పోర్ట్స్ అనమాట. ఈ ఒడ్డుల మధ్య ఉన్న డిస్టెన్స్ ఇది. అయితే ఈ డిస్టెన్స్ని ఒక పర్సన్ స్ట్రీమర్ అనేవాడు డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడేమో ఈ డిస్టెన్స్ని 6 అవర్స్లో కవర్ చేస్తున్నాడు. ఇదే డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడేమో 8 అవర్స్లో అయితే కవర్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని ఏమి అడిగాడు? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమర్ అంటున్నాడు. స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమర్ అన్నా స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్నా ఒకటే. ఎందుకంటే బోట్ ఏదైతే స్పీడ్తో వెళ్తుందో అందులో ఉన్న ఆ స్ట్రీమర్ లేదా ఆ పర్సన్ కూడా అదే స్పీడ్తో వెళ్తాడు. కాబట్టి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమర్ అన్న స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్న ఒకటే అనమాట. లేదా స్పీడ్ ఆఫ్ ద పర్సన్ అని కూడా అంటారు కొన్నిసార్లు. ఓకేనా? సో చూడండి, ఇది కనుక్కోమన్నాడు. దీనికోసం మనకేమి ఇచ్చాడంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇచ్చాడు, అంటే ప్రవాహ వేగం ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చాడు? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, దట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ఎస్. ఇది ఎంత ఇచ్చాడంటే 3 km/h ఇచ్చాడు. 3 km/h ఇచ్చాడు. లెటెస్ట్ దీన్ని ఎక్స్ అనుకుందాం. అయితే ఇక్కడ చూడండి, ఇలా వెళ్ళేటప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంది. డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి స్పీడ్ అండ్ టైం ఎలా ఉంటాయి? స్పీడ్ అండ్ టైం అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. దీన్ని బట్టి రేషియో కొడితే S1/S2 ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి T2/T1 అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న స్పీడ్ S1 అయితే ఇక్కడ ఉన్న స్పీడ్ S2 అనమాట. ఓకేనా? సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ యాడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం కదా. స్పీడ్ యాడ్ అవటం అంటే x+3 అవుతుంది. ఓకేనా? సో x+3 బై ఇక్కడ S2 అంటే
అప్ స్ట్రీమ్లో స్పీడ్ అనమాట. అప్ స్ట్రీమ్లో రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ అవుతుంది. సబ్ట్రాక్ట్ అవడం అంటే ఎలా, x-3 అవుతుంది, ఎందుకంటే బోట్ స్పీడే ఎక్కువ ఉంటుంది అనమాట అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు. ఓకేనా. సో సబ్ట్రాక్ట్ అవడం అంటే x-3 అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు T2/T1 అంటే 8/6, 8/6 అవుతుంది. ఇక్కడ 4 టైమ్స్ 2 3 టైమ్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3x + 9 ఈజ్ ఈక్వల్ టు 4x - 12 అవుతుంది. ఆ -12 ఇటు పట్టురా, ఈ 3x ఇటు పట్టుకురా, అప్పుడు ఏమవుతుందంటే 21 ఈజ్ ఈక్వల్ టు ఇది x అవుతుంది అనమాట. అలా x అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్, నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమర్. ఆ పర్సన్ యొక్క స్పీడ్ ఏమవుతుందంటే 21 km/h అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 73. ఇక్కడ ఏమంటాడంటే ది రేషియో ఆఫ్ ది హెచ్సిఎఫ్ టు ది ఎల్సిఎం ఆఫ్ ది నంబర్స్ √64 and 16 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. √64 మరియు 16 అను సంఖ్యల గసాబా మరియు కసాగుల యొక్క నిష్పత్తి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. చూడండి ఇక్కడ మనల్ని కనుక్కోమంది ఏంటి, రేషియో. దేనికి మధ్య రేషియో, హెచ్సిఎఫ్ ఎల్సిఎం, ఈ రెండింటి యొక్క రేషియో కనుక్కోమన్నాడు. ఇక్కడ హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఎవరివి, √64 ఒకటి, అలాగే 16 ఒకటి. ఓకేనా. సో ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం, వీటి మధ్య రేషియో కనుక్కోమంటున్నాడు. √64 అంటే 8 అవుతుంది, ఇదేమో 16 అవుతుంది. మరి వీటి యొక్క హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఇదిగోండి 8 అయినా కదా, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 8 అవుతుంది. ఈజ్ టు ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్, ఎల్సిఎం ఏమవుతుంది ఈ రెండింటికి 16 అయినా కదా, అలా 16. మరి రేషియో కడితే 1:2 అవుతుంది అనమాట. ఓకేనా. 1:2, దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1. చూడండి క్వశ్చన్ నెంబర్ 76. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ √7 - 1/√7 + 1 -√7 + 1/√7 - 1 ఈజ్ ఈక్వల్ టు a + b√7 దెన్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b ఆర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ మనకి ఈ కండిషన్ అంతా ఇచ్చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే మనకు కొంత వాల్యూ అయితే వస్తుంది కదా. సో ఆ వాల్యూని a + b√7తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే మనకి ఏ వాల్యూ బి వాల్యూ తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, √7 + 1 ఇంటూ √7 - 1 అవుతుంది. ఓకేనా. √7 + 1 ఇంటూ √7 - 1 క్రాస్ మల్టిప్లై చేస్తే √7 - 1 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే √7 + 1 హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా కదా. √7 + 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే a - b హోల్ స్క్వేర్ మైనస్ a + b హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా చెప్పేసేయచ్చు, ఏమని -4ab అవుతుందని. అవునా కదా. డైరెక్ట్ చెప్పచ్చు, లేదంటే దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసినా సరే అదే వచ్చేది, అంతకుమించి వాల్యూ ఏం మారదు. చూడండి డైరెక్ట్గా రాసేద్దాం, -4ab అవుతుంది దీన్ని సాల్వ్ చేస్తే. ఓకేనా. ఏ అంటే √7, బి అంటే 1 అనమాట. సో 4√7 × 1 బై ఇక్కడ a + b ఇంటూ a - b అంటే √7 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్, a² - b² కదా. √7 హోల్ స్క్వేర్ అంటే 7 అవుతుంది, -1 హోల్ స్క్వేర్ అంటే 1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -4√7 బై ఇక్కడ 6 అవుతుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు -2√7/3 అవుతుంది క్యాన్సిల్ చేస్తే. అయితే ఇక్కడ దీన్ని దేంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి. ఇక్కడ మనకి √7 పార్ట్ తగులుతుంది, కానీ ఇక్కడ మనకి ఇంకా దాని ముందు ఏం లేదు, కానీ ఇక్కడ ఏమో ఏ ఉంది. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే 0 + -2/3 ఇంటూ √7గా రాయొచ్చా లేదా. రాస్తే ఇప్పుడు దీంతో కంపేర్ చేస్తా, అంటే a + b√7తో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఈక్వల్ కదా. కంపేర్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఏముంది, ఏ ప్లేస్లోనేమో 0 ఉంది. ఓకేనా. అలాగే బి ప్లేస్లో ఏముంది, -2/3 ఉంది. మరి కంపేర్ చేసినప్పుడు ఏ వాల్యూ 0, బి వాల్యూ -2/3, దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 1. అర్థమైందా. చూడండి క్వశ్చన్ నెంబర్ 78. ఇక్కడ ఏమంటున్నాడంటే when 30% of a number is added to another number, the result becomes 140% of the second number. The ratio of the first number to the second number is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్యలో 30% మరొక సంఖ్యకు జోడించినప్పుడు ఫలితము రెండవ సంఖ్యలో 140% అవుతుంది. మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్యల నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఉన్నాయి, ఏ బి. ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ నెంబరు, ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ అనమాట. అయితే ఫైనల్గా మనకి ఏం అడిగాడు, ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో దీనికోసం ఏమి ఇచ్చాడంటే 30% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు అనదర్ నెంబర్. అంటే ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఇది కదా, ఏ కదా. సో దీంట్లో 30%ని దేనికి యాడ్ చేస్తున్నాడు, అనదర్ నెంబర్
నెంబర్ అంటే ఈ బీకి యాడ్ చేస్తున్నాడు అనమాట. ఓకేనా, 30% ఆఫ్ ఏ, 30% అంటే 30/100 ఆఫ్ ఏ అంటే ఇంటూ ఏ. దీన్ని దేనికి యాడ్ చేస్తున్నాడు? బీకి యాడ్ చేస్తున్నాడు. బీకి యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేస్తే ద రిజల్ట్ బికమ్స్ 140% ఆఫ్ ద సెకండ్ నెంబర్. అంటే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సెకండ్ నెంబర్లో 140%కి, అంటే 140% ఆఫ్ 140% అంటే బై 100 ఆఫ్ సెకండ్ నెంబర్ అంటే బీకి ఈక్వల్ అవుతుంది. 140% ఆఫ్ బీకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి, ఇదిగో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఎల్సిఎం 10 అవుతుంది. అంటే 3a ప్లస్ క్రాస్ మల్టిప్లై చేస్తే 10b అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 14b అవుతుందా, 14b/10. 10 గెట్స్ క్యాన్సిల్డ్. క్యాన్సిల్ చేస్తే ఇంకేమవుతుంది, 3a ఈజ్ ఈక్వల్ టు ఈ 10b అటు వెళ్ళిపోతే టోటల్గా 4b అవుతుంది. అలా మనకి a/b కావాలి కదా, a/b అంటే a/b చేస్తే మనకి ఈ 3 ఇటు వస్తే 4/3 అవుతుంది. అలా రేషియో ఏమవుతుంది అంటే ఏకి బీకి 4:3 అవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. చూడండి క్వశ్చన్ నెంబర్ 83. ఇక్కడ ఏమన్నాడంటే ఇఫ్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 6239 అండ్ x గ్రేటర్ దాన్ 0 దెన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 1/x ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 6239 మరియు x గ్రేటర్ దాన్ 0 అయినా x ప్లస్ 1/x విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 6239 ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాస్తానంటే నేను ఇదిగోండి x² ప్లస్ 1/x² రాసుకుంటా. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 6239 రాయొచ్చు లేదా? ఇక్కడ నేను ఇది చూస్తే ఇక్కడ క్లియర్గా చూస్తే ఏముంది, a² ప్లస్ b² ఈ ఫామ్లో ఉంది. మరి a² ప్లస్ b² అంటే ఎలా రాయొచ్చు, a ప్లస్ b హోల్² మైనస్ 2ab రాసుకోవచ్చా లేదా? a² ప్లస్ b² ఎలా రాసుకోవచ్చు, a ప్లస్ b హోల్² మైనస్ 2ab రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 6239 ఉంది. అర్థమైందా? ఇక్కడ a అంటే ఏంటి, x², b అంటే 1/x², ఇక్కడ x² 1/x², ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, 6239కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఈ 2ను కూడా ఇటు తీసుకెళ్ళిపోతే ఇదేమవుతుంది, టోటల్గా ఈ 2ను కూడా అటు తీసుకెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు +2 అవుతుంది, 6241 అవుతుంది అప్పుడు టోటల్గా. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని కూడా అరేంజ్ చేసేసి 6241 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏమవుతుంది, 6241కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ స్క్వేర్ ఇటు వస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. రూట్ అంటే రూట్ ఆఫ్ 6241 అవుతుంది. రూట్ ఆఫ్ 6241 అంటే 79 అవుతుంది అనమాట. ఓకేనా, 79 అవుతుంది. ఇప్పుడు దీన్ని అగైన్ ఎలా రాసుకోవచ్చు, a² ప్లస్ b² ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని కూడా a ప్లస్ b హోల్² మైనస్ 2ab ఫామ్లో రాసుకుంటాం. మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 79 అవుతుంది. ఏ బదులు ఏముంది, x ఉంది. b బదులు 1/x ఉంది. అవునా, అలాగే ఇక్కడ x 1/x అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇలా 2 మిగులుతుంది అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు 79. మళ్ళీ ఈ 2ని ఇటు బట్టుకొస్తే ఏమవుతుంది, టోటల్ +2 అయిపోయి టోటల్ 81 అవుతుంది అనమాట. ఓకేనా, టోటల్ 81 అవుతుంది. ఆ స్క్వేర్ రూట్ వస్తే ఏమవుతుంది, మళ్ళీ √81 అవుతుంది. అవునా కదా, √81 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ నేను ఎందుకంటే అరేంజ్ చేసుకుంటూ రాసింది, ఇక్కడ ప్లేస్ లేదు కదా, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అరేంజ్ చేస్తూ రాస్తాను అనమాట. ఓకేనా, మళ్ళీ రాయాలంటే సరిపోదు కదా ఇక్కడ, అందుకనే నేను అరేంజ్ చేసుకుంటూ రాశాను అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 85. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 1/8 ఆఫ్ 1/7 ఆఫ్ 1/5 ఆఫ్ 1/4 ఆఫ్ 1/3 ఆఫ్ 1 of a number is 32 then the number is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి 1/8 అంటే 1/8 ఆఫ్ అంటే ఇంటూ 1/7 అంటే 1/7 ఆఫ్ అంటే ఇంటూ 1/5 అంటే 1/5 ఆఫ్ అంటే ఇంటూ 1/4 అంటే 1/4 ఇంటూ 1/3 అంటే 1/3 ఇంటూ 1 ఆఫ్ అంటే 1/2 ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ అంటే ఇంటూ ఏ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ తెలియదు కాబట్టి లెటర్స్ దాన్ని ఏ అనుకుందాం. దీని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈజ్ 32 అంటున్నాడు. ఈజ్ ఈక్వల్ టు 32 అనమాట. ఓకేనా, అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే నెంబర్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ మనం నెంబర్ని ఏం తీసుకున్నాం, ఏ తీసుకున్నాం కదా, అంటే సింపుల్గా ఏ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 32 ఇంటూ ఈ మొత్తం మల్టిప్లై అవుతుంది అటు వెళ్ళిపోయాయి. ఓకేనా. సో 8 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 అనమాట. ఓకేనా. సో దీని వాల్యూ కనుక్కుంటే మనకు ఆన్సర్ అయిపోద్ది. ఎందుకంటే నెంబర్ కదా అడిగింది, ఏ వాల్యూ అడిగాడు కాబట్టి మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. మల్టిప్లై చేసే క్రమంలో నేను డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఆన్సర్ 3 అని పెట్టేస్తా. ఎందుకంటే చూడండి ఇక్కడ మల్టిప్లై అవుతున్నప్పుడు మనకి 5 ఒకటి ఉంది, 2 ఒకటి ఉంది. మరి 5 2 మల్టిప్లై అయితే ఏం రావాలి, 10 రావాలి. 10 అంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 0. ఇంకా 10 ఇక్కడున్న అన్నిటితో మల్టిప్లై అయినా సరే మనకు ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 వస్తుంది అనమాట. మరి 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 లేదు, ఇక్కడ 0 లేదు, ఇక్కడ 0 లేదు. అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ ఏదైతే వస్తుందో అందులో ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ అనేది 0 అవుతుంది అనమాట. సో అలా ఏ వాల్యూ ఏమవుతుందంటే 1935360 అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసినా సరే అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటున్నాడంటే స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు కదా. ఈ డేటా మీనింగ్ ఏంటంటే ఏబిసిడిఈ ఇవి వచ్చేసి 5 స్కూల్స్ అనమాట. అలాగే ఇవి వచ్చేసి ఈ నెంబర్స్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ థౌజండ్స్ అనమాట. అంటే ఈ స్కూల్స్లో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా అనమాట ఇది. ఓకేనా. అలాగే గర్ల్స్కి సంబంధించిన డేటా వచ్చేసి బ్లూ కలర్ లైన్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ గర్ల్స్కి సంబంధించిన డేటా అనమాట. అలాగే ఆరెంజ్ కలర్ లైన్స్ అన్నీ వచ్చేసి ఇవి బాయ్స్కి సంబంధించిన డేటా అనమాట. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏ అనే స్కూల్ తీసుకుంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 2,500 కదా ఇది. సో 2,500 నథింగ్ బట్ 2,500 2,500 మంది గర్ల్స్ ఉన్నారనమాట ఏ అనే స్కూల్లో. అలాగే బాయ్స్ తీసుకుంటే 3,500 అంటే 3,500 మంది బాయ్స్ ఉన్నారనమాట ఈ స్కూల్లో. ఓకేనా. అలా ఇవి స్కూల్స్ అయితే ఇవి వచ్చేసి బాయ్స్ గర్ల్స్కి సంబంధించిన డేటా అనమాట. అంటే ఆ స్కూల్స్లో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది దానికి సంబంధించిన డేటా అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అనేసి మనకి 4 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. అంటే ఈ 4 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ట్రూ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. జాగ్రత్త చూడండి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ బాయ్స్ ఈజ్ హయ్యర్ దాన్ గర్ల్స్ ఇన్ 4 అవుట్ ఆఫ్ ది 5 స్కూల్స్. అయితే ఇక్కడ టోటల్గా 5 స్కూల్స్ ఉన్నాయి కదా. ఈ 5 స్కూల్స్లో టోటల్గా 5 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 4 స్కూల్స్లో బాయ్స్ ఈజ్ హయ్యర్ దాన్ గర్ల్స్ అంటే 4 స్కూల్స్లో బాయ్స్ గర్ల్స్ కంటే ఎక్కువ ఉంటున్నారు అనేసి ఈ స్టేట్మెంట్ చెప్తుంది. బాయ్స్ గర్ల్స్ కంటే ఎక్కువ ఉంటున్నారు ఎన్ని స్కూల్స్లో, 4 స్కూల్స్లో అనేసి ఈ స్టేట్మెంట్ అనేది చెప్తుంది. మరి ఇది కరెక్టో కాదో మనం చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి వీళ్ళు బాయ్స్ కదా, వీళ్ళు గర్ల్స్. బాయ్స్ ఎక్కువ ఉన్నారు అవునా, ఇక్కడ బాయ్స్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ తక్కువ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ తక్కువ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ ఎక్కువ ఉన్నారు, ఇక్కడ బాయ్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఓన్లీ 3 స్కూల్స్లోనే బాయ్స్ గర్ల్స్ కంటే ఎక్కువ ఉన్నారు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, 4 స్కూల్స్లో ఉన్నారనేసి చెప్తుంది. మరి ఇది స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంటేనా కదా, అలా ఇది రాంగ్ స్టేట్మెంట్. అండ్ ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూస్తే మనకేమంటున్నాడు సెకండ్ స్టేట్మెంట్లో దేర్ ఆర్ 900 మోర్ గర్ల్స్ దాన్ బాయ్స్ అక్రాస్ ఆల్ స్కూల్స్. అంటే ఉన్న స్కూల్స్ అన్నిటిలో గర్ల్స్ బాయ్స్ కంటే, ఎందుకంటే దాన్ బాయ్స్ అంటున్నాడు కదా కాబట్టి గర్ల్స్ బాయ్స్ కంటే 900 ఎక్కువ. సెకండ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడు గర్ల్స్ బాయ్స్ కంటే 900 ఎక్కువ కాబట్టి గర్ల్స్ ఈక్వల్ టు బాయ్స్ కంటే 900 ఎక్కువ కాబట్టి ప్లస్ 900. ఓకేనా. చూడండి గర్ల్స్ మైనస్ బాయ్స్ ఏమవుతుంది 900 అవుతుంది. ఇది అయితే ఇది స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి గర్ల్స్ సంబంధించిన మొత్తాన్ని యాడ్ చేయండి, యాడ్ చేస్తే గర్ల్స్ వస్తారు. చూడండి ఇక్కడ 2.5 3.5 6 అవుతుందా, 6 4 10 అవుతుందా. అలాగే ఇక్కడ వచ్చేసి 7.2 టోటల్గా గర్ల్స్ ఏమవుతారంటే 17.2 అవుతారు అనమాట. 17.2 అవుతారు. మైనస్ బాయ్స్ చూస్తే బాయ్స్ ఇది ఆరెంజ్ కలర్ కదా, యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 3.5 4.5 8 అవుతుందా, 8 4 12 3 15 అవుతుంది, 15 3.1 అలా 18.1 అవుతుంది అనమాట. 18.1 అవుతుంది. మరి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది -0.9 అవుతుంది అనమాట. 1000 అన్నాడు కాబట్టి ఇంటూ 1000 చేయాలి, చేస్తే -900 వచ్చింది. కానీ మనకు రావాల్సింది +900 అనమాట. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. ఓకేనా, ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా. చూడండి ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే దేర్ ఆర్ 900 మోర్ బాయ్స్ దాన్ గర్ల్స్ అక్రాస్ ఆల్ 5 స్కూల్స్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే మనకి టైం కన్జ్యూమ్ చేయడానికి ఇస్తాడనమాట. కాబట్టి మనకు టైం ఉంటే చేసుకుంటాం. ఓకేనా. చూడండి దేర్ ఆర్ 900 మోర్ బాయ్స్
దాన్ గర్ల్స్ అక్రాస్ ఆల్ స్కూల్స్. అంటే ఉన్న స్కూల్స్ అన్నిట్లో బాయ్స్ గర్ల్స్ కంటే 900 ఎక్కువ, బాయ్స్ గర్ల్స్ కంటే 900 ఎక్కువ, కాబట్టి బాయ్స్ ఈక్వల్ టు గర్ల్స్ ప్లస్ 900. సో బాయ్స్కి గర్ల్స్కి డిఫరెన్స్ తీస్తే ఏమవ్వాలి, 900 అవ్వాలి. అయితే ఇదే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనమాట. చూడండి, బాయ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇందాక వచ్చింది అంతా మనకి 18.1 వచ్చిందా, బాయ్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే 18.1 వచ్చింది, మైనస్ గర్ల్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇందాక ఎంత వచ్చింది, 17.2 వచ్చిందా. సో 17.2 ఈజ్ ఈక్వల్ టు 0.9 అవుతుంది అనమాట. అంటే ఇంటూ 1000 కదా, 1000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, థౌజండ్స్లో ఉంది కాబట్టి ఇంటూ 1000 దట్ ఈస్ 900 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 900. ఈ రెండు సేమే కదా, కాబట్టి ఈ స్టేట్మెంటే కరెక్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటాడంటే స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకి డేటా ఇచ్చాడు కదా. ఇది సేమ్ యాజ్ ప్రీవియస్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ అడిగే క్వశ్చన్ మార్చాడు, అంతకుమించి ఏం లేదు. ఓకేనా. చూడండి, ఇవి వచ్చేసి స్కూల్స్, అలాగే ఈ పర్టికులర్ స్కూల్లో ఉన్న గర్ల్స్ వీళ్ళు. ఓకేనా. వీళ్ళు వచ్చేసి బాయ్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ బ్లూ కలర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి గర్ల్స్ అనమాట, ఆరెంజ్ కలర్లో ఉన్న వాళ్ళు వచ్చేసి బాయ్స్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇన్ విచ్ ఆఫ్ ద స్కూల్స్ ఈజ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ 40% మోర్ దాన్ నంబర్ ఆఫ్ గర్ల్స్. అంటే ఏ స్కూల్లో బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కంటే 40% ఎక్కువ ఉంటున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఏ స్కూల్లో బాయ్స్ గర్ల్స్ కంటే 40% ఎక్కువ ఉంటున్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. జాగ్రత్త చూడండి, ఇక్కడ 40% అంటే మీనింగ్ ఏంటి, 40% ఈజ్ నథింగ్ బట్ 40/100. 40/100 ఎంతైనా కదా, 40/100 అంటే 2/5 అవుతుంది క్యాన్సిల్ చేస్తే. ఇక్కడ మోర్ అన్నాడా లెస్ అన్నాడా, మోర్ అన్నాడు కాబట్టి ప్లస్ అనమాట. అయితే ఇక్కడ 5 అనేది ఎవరి యొక్క వాల్యూ అవుతుందంటే ఇక్కడ దాని తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాల్యూ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే దాని తర్వాత ఎవరు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. అంటే టోటల్గా గర్ల్స్ వచ్చేసి 5 అయితే 5 పార్ట్స్ అయితే బాయ్స్ ఎలా ఉంటున్నారు 40% మోర్ దాన్ గర్ల్స్. అంటే 40% మోర్ దెన్ గర్ల్స్ అంటే 2 పార్ట్స్ ఎక్కువ అనమాట. ఓకేనా. వీళ్ళు గర్ల్స్ అయితే బాయ్స్ ఎలా ఉంటున్నారు, వీళ్ళకంటే 2 పార్ట్స్ ఎక్స్ట్రా. అలా బాయ్స్కి గర్ల్స్కి రేషియో కడితే ఏమవుతుందంటే గర్ల్స్ 5 పార్ట్స్ ఉన్నారు, బాయ్స్ వీళ్ళకంటే 2 పార్ట్స్ ఎక్స్ట్రా. అంటే టోటల్గా బాయ్స్ 7 పార్ట్స్ ఉన్నారు. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఏ స్కూల్లో బాయ్స్కి గర్ల్స్కి రేషియో అనేది 7:5 వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు బి అనే స్కూల్ తీసుకుంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో కట్టు, ఇదిగో వీళ్ళు బాయ్స్ వీళ్ళు గర్ల్స్, రేషియో కడితే మనకి 7.5 రావాలి. మరి వీళ్ళిద్దరు రేషియో 7.5 వస్తుందా, రావట్లేదు కదా. అంటే బి అనేది ఆప్షన్ కాదనమాట, బి ఆప్షన్ కాదు. అలాగే డి తీసుకోండి, డి తీసుకుంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో కట్టు, వీళ్ళు బాయ్స్ వీళ్ళు గర్ల్స్, రేషియో కడితే 4.5కి 4.1కి రేషియో 7:5 వస్తుందా, రాదు కదా. అంటే ఇది కూడా ఆప్షన్ కాదు. అలాగే ఈ స్కూల్ తీసుకుంటే వీళ్ళు బాయ్స్ వీళ్ళు గర్ల్స్, రేషియో కడితే ఎంత రావాలి, 7:5 రావాలి. మరి 4కి 3.1కి రేషియో 7:5 వస్తుందా, రాదు కదా. అంటే ఇది కూడా ఆప్షన్ కాదు. సో ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే స్కూల్ ఏ అవుతుంది. కావాలని చూడండి, స్కూల్ ఏలో బాయ్స్ ఎంతమంది 3.5 ఈస్ట్ గర్ల్స్ రేషియో, గర్ల్స్ ఎంతమంది 2.5 కదా, 2.5 గర్ల్స్. సో రేషియో కడితే ఏమవుతుంది, పాయింట్ ఎత్తేస్తే 5 7 సార్లు పోయింది, 5 ఇక్కడ 5 సార్లు పోతుంది, 7:5 వచ్చిందా. సో అలా స్కూల్ ఏలో బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్ కంటే 40% మోర్ ఉంటున్నారు అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటున్నాడంటే స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడు అనమాట. ఈ డేటా ఏంటంటే మనకి ఇవి వచ్చేసి ఇయర్స్, అలాగే ఈ పర్టికులర్ ఇయర్లో జరిగిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ యొక్క డేటా అనమాట. ఇది బ్లూ కలర్లో ఉందేమో ఎక్స్పోర్ట్కి సంబంధించిన డేటా, అలాగే మనకి ఆరెంజ్ కలర్లో ఉందేమో ఇంపోర్ట్కి సంబంధించిన డేటా అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2013 అనే ఇయర్ తీసుకుంటే ఇందులో ఎంత ఎక్స్పోర్ట్ జరిగిందంటే 60 ఎక్స్పోర్ట్ జరిగిందనమాట. ఇది కూడా క్రోర్స్లో. ఓకేనా. 60 crores ఎక్స్పోర్ట్ జరిగిందనమాట. అలాగే ఇంపోర్ట్ ఎంత జరిగిందంటే ఇదే 2013 ఇయర్లో 45 crores ఇంపోర్ట్ జరిగిందనమాట. అలా బ్లూ కలర్లో ఉన్నవన్నీ ఎక్స్పోర్ట్కి సంబంధించిన డేటా, అలాగే ఆరెంజ్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఇంపోర్ట్కి సంబంధించిన డేటా అనమాట. అర్థమైందా. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ రేషియో ఆఫ్ ఎక్స్పోర్ట్స్ టు ఇంపోర్ట్స్. అంటే ఏ సంవత్సరంలో ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి రేషియో అనేది ఎక్కువ ఉంది, హైయెస్ట్గా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. అనేసి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. చూడండి, 2014
2014లో రేషియో చూడండి. 2014లో ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి రేషియో అంటే ఇది ఎక్స్పోర్ట్, ఇది ఇంపోర్ట్. రేషియో కడితే ఏమవుతుంది, 110కి 100కి రేషియో కడితే 11:10 అవుతుంది. 11:10 అంటే 11/10 అవుతుంది, అంతేనా కదా. 11:10 అంటే 11/10 అవుతుంది. అలాగే సెకండ్ దానికి చూడండి. సెకండ్ దానికి చూస్తే 2017లో ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి రేషియో కొట్టు 15:14 అవుతుందా అంటే 15/14 అవుతుంది. 15/14 అవుతుంది. అలాగే థర్డ్ ఆప్షన్లో ఎవరు 2013 ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి రేషియో కొట్టు 60కి 45కి రేషియో కొడితే ఇక్కడ ఎన్ని టైమ్స్ 15 4 టైమ్స్ పోతుంది, ఇక్కడ 15 3 టైమ్స్ పోతుంది. రేషియో కడితే 4:3 అవుతుంది, అవునా కదా, అంటే 4/3 అవుతుంది. అలాగే ఫోర్త్ దాంట్లో ఎవరు ఉన్నారు 2016లో ఎక్స్పోర్ట్కి ఇంపోర్ట్కి రేషియో కట్టు 120కి 100కి రేషియో కడితే 0 క్యాన్సిల్ అయిద్దా, 2 6 సార్లు పోయింది, 2 5 సార్లు పోయింది. రేషియో కడితే 6/5 అవుతుంది, అవునా కదా, 6/5 అవుతుంది. సో అలా ఇవి రేషియోస్ అనమాట. అయితే ఇక్కడ రేషియో అనేది ఎక్కడ హైయెస్ట్ ఉందో అది చెప్పమంటున్నాడు. హైయెస్ట్ రేషియో అడిగాడు. చూడండి, దీన్ని ఎలా రాస్తానంటే నేను 1 + 1/10గా రాసుకుంటా. మళ్ళీ దీన్ని యాడ్ చేస్తే 11/10 అవుతుంది. దీన్ని కూడా 1 + 1/14గా రాసుకుంటా. దీన్ని ఎలా రాసుకుంటాను 1 + 1/3గా రాసుకుంటా. ఇన్ ద సేమ్ వే దీన్ని చెప్పండి 1 + 1/5గా రాసుకోవచ్చు, అవునా కదా. ఇక్కడ మనకి వీటిలో పెద్ద వాల్యూ ఏంటో తెలియాలి, ఎందుకంటే హైయెస్ట్ రేషియో కదా. కాబట్టి ఇక్కడ +1 అన్నింటిలో కామన్ ఉంది కాబట్టి ఈ +1 ఎత్తేసేయండి. ఎత్తేస్తే ఇక్కడ మనకి ఏవైతే ఫ్రాక్షన్స్ ఉన్నాయో వీటిలో పెద్దది ఏదో తెలిస్తే మనకు ఆన్సర్ అయిపోతుంది అనమాట. మరి ఫ్రాక్షన్లో పెద్దది ఏంటో తెలియాలంటే ఇక్కడ చూస్తే న్యూమరేటర్ అన్నిటికీ సేమ్గా ఉంది, 1 ఉంది, అవునా. సో ఇప్పుడు పెద్ద వాల్యూ అవ్వాలంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏమవ్వాలి, ఖచ్చితంగా ఉన్న వాటిలో చిన్న డినామినేటర్ ఉంటే దాని వాల్యూ పెద్దగా ఉంటుంది, అవునా. మరి ఇక్కడ ఉన్న వాటిలో డినామినేటర్ చిన్నది ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడైనా కాదా, 3 అయినా కాదా. సో అలా డినామినేటర్ తక్కువ ఉంది కాబట్టి దీని వాల్యూ అనేది పెద్ద వాల్యూ అవుతుంది అనమాట. పెద్ద వాల్యూ కాబట్టి ఖచ్చితంగా దీని ఎదురు ఉన్న థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది, హైయెస్ట్ రేషియో అవుతుంది, ఓకేనా. అలా 2013లో మనకి రేషియో అనేది ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్కి రేషియో అనేది హైయెస్ట్ వచ్చింది అనమాట, ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 89. స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అనేసి డేటా ఇచ్చాడు కదా. ఈ డేటా కూడా ఇందాటిదే, ఇక్కడ మార్పు ఏం లేదు. ఇవన్నీ ఇయర్స్, ఈ పర్టికులర్ ఇయర్లో జరిగిన ఇది ఎక్స్పోర్టు, ఇది ఇంపోర్టు. అలాగే ఇవి ఎలా ఉన్నాయి అంటే ఇన్ క్రోర్స్ అనమాట వాల్యూస్. అంటే సింపుల్గా 2013లో ఎక్స్పోర్ట్ ఎంత జరిగిందంటే 60 crores జరిగింది. అలాగే ఇంపోర్ట్ ఎంత జరిగిందంటే 45 crores జరిగింది, ఓకేనా. అలా ఇవి ఎక్స్పోర్ట్స్, ఇవి ఇంపోర్ట్స్. అయితే మనల్ని క్వశ్చన్ ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 2013 to 2015. అంటే 2013 నుంచి 2015 వరకు టోటల్ ఎక్స్పోర్ట్స్కి టోటల్ ఇంపోర్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఎంత, మనీ రూపంలో డిఫరెన్స్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి, 2013 నుంచి 2015 దాకా దేనికి మధ్య డిఫరెన్స్, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి మధ్య టోటల్ డిఫరెన్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇవి, ఇంపోర్ట్స్ ఇవి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 15, ఇక్కడ ఒక 15 డిఫరెన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఇయర్లో డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి మధ్యలో 110కి 100కి మధ్య డిఫరెన్స్ ఎంత, +10 అనమాట, +10. అలాగే ఇక్కడ 2015లో ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి డిఫరెన్స్ ఎంత, 120కి 130కి డిఫరెన్స్, 120 - 130, ఎందుకంటే ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ కదా, డిఫరెన్స్ అడిగింది. సో -10 అవుతుంది, ఓకేనా. సో -10 అలా టోటల్ అడుగుతున్నాడు కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే టోటల్గా 15 అనేది టోటల్ డిఫరెన్స్ వస్తుంది అనమాట. కానీ ఈ వాల్యూ క్రోర్స్లో ఉంది కాబట్టి 15 crores అనేది మన ఆన్సర్ అవుతుంది. వాల్యూ అనేది క్రోర్స్లో ఉంది కాబట్టి 15 crores అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.